జిల్లా కేంద్రం ఏలూరు ఓల్డ్ సిటీ నడిబొడ్డున 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న గజవల్లివారి చెరువులో ఈ అభయబుద్ధుడు కొలువుతీరాడు. 74 అడుగుల అతిపెద్ద అభయబుద్ధుని విగ్రహాన్ని మన రాష్ట్రంలోనే ప్రతిష్ఠించారు. అది మరెక్కడో కాదు, బౌద్ధమతపరంగా ఇప్పటికే ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతోన్న పశ్చిమ గోదావరి జిల్లాలో. బౌద్ధమతపరంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన గుంటుపల్లి ప్రాంతానికి సమీపంలో జిల్లా కేంద్రమైన ఏలూరులో ఈ అద్భుతం చోటు చేసుకుంది. ఆధ్యాత్మికంగా అత్యంత సుసంపన్నమైన పశ్చిమ గోదావరి జిల్లా కీర్తి కిరీటంలో ఈ అభయబుద్ధ విగ్రహం మరో కలికితురాయిగా మారింది. జిల్లా కేంద్రం ఏలూరు ఓల్డ్ సిటీ నడిబొడ్డున 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న గజవల్లివారి చెరువులో ఈ అభయబుద్ధుడు కొలువుతీరాడు. గజవల్లి చెరువుకు ఎంతో చరిత్ర ఉంది. చాళుక్యుల సమయంలో ఏనుగులు స్నానాలు చేసే చెరువిది. కాలక్రమంలో నీళ్లు లేక, సరైన ఆదరణ లేక చెరువు ఎండిపోయింది, డంపింగ్ యార్డుగా మారిపోయింది. దీన్నెలాగైనా వినియోగంలోకి తేవాలని నిశ్చయించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ గారు 74 అడుగుల అతిపెద్ద అభయబుద్ధ విగ్రహాన్ని స్థాపించాలని, దాని చుట్టూ చక్కని పార్క్ ఏర్పాటు చేసి పర్యాటక స్థలంగా మార్చాలని సంకల్పించారు. ఏలూరుకు 40 కిలోమీటర్ల దూరంలోని గుంటుపల్లి గుహలు, బౌద్ధారామాలు ఇప్పటికే ప్రపంచ ప్రసిద్ధం. ఏలూరు పట్టణవాసులకు విజ్ఞాన వినోదాలతో పాటు చక్కని విహార ప్రాంతంగా ఉంటుందని భావించారు. ఇందుకోసం 2 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. మొదట చెరువును పూర్తిగా నీళ్లు లేకుండా ఖాళీ చేశారు. చెరువు మధ్యలో 20 ఫీట్ల లోతు నుంచి 60 x 60 వెడల్పుతో కాంక్రీట్ మ్యాట్ నిర్మించారు. ఇన్నర్ సైడ్ పిల్లర్స్ నిర్మిస్తూ విగ్రహాన్ని స్థాపించే దిమ్మ లోపలి భాగాన్ని ఒక హాల్గా మార్చారు. పైన సిమెంట్ విగ్రహం, బేస్ కింద ఉన్న హాల్ గోడల మీద బుద్ధుని ప్రబోధాల్ని పెయింట్ చేయించారు. అమరావతి అపురూప శిల్పకళను, బౌద్ధ విగ్రహాల్ని, స్తూపాలను, చైత్యాన్ని విగ్రహం చుట్టూ ప్రతిష్ఠించారు. చెరువు చుట్టూ 5 ఎకరాల సువిశాల స్థలంలో చక్కని ఉద్యానవనం ఏర్పాటు చేశారు. అందులో పిల్లల పార్క్, వాక్వే, సిట్అవుట్స్, బుద్ధుని దగ్గర్నుంచి వీక్షించేందుకు వీలుగా ఒక బ్రిడ్జి నిర్మించారు. ఒకప్పుడు నగరం మధ్యలో దుర్గంధం వెదజల్లుతూ అనారోగ్యాలకు కారణమైన గజవల్లివారి చెరువు నేడు రమణీయ సుందర దృశ్యంగా మారిపోయింది. దేశవిదేశాల నుంచి వచ్చే సందర్శకులకు, బౌద్ధులకు ఇది కనువిందు చేస్తోంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ దృఢ సంకల్పం, అధికార యంత్రాంగం అవిరళ కృషితో 2012 ఏప్రిల్లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ప్రారంభించిన ఏడాది కాలంలోనే, అనగా 2013 ఏప్రిల్ నాటికి పూర్తయింది. ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి జైరాం రమేష్లు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. దుర్గంధపూరితమైన డంపింగ్ యార్డ్ ఇప్పుడు పవిత్రమైన యాత్రాస్థలంగా మారింది, ప్రజలకు కనువిందు చేస్తోంది.